ఆమేన్. ఈ ప్రత్యేక ప్రార్థన కోడికి చేరవచ్చిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మీరు చేరి రావడం, ఈ మే మాసం అంతా కూడా మన సంఘాన్ని సురక్షితంగా కాపాడి నడిపిస్తూ వచ్చారు. రాబోయే జూన్ మాసంలో కూడా యేసయ్య మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా చదవబడిన ఆ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. తనను వెంబడిస్తూ ఉన్న శిష్యులతోనూ జన సమూహంతోనూ ఈ మాటలు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల చేత ఎందరో ఆశీర్వదించబడ్డారు. ఈ రోజుల్లో మనము కూడా దేవుని మాట చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాం. యేసయ్య చెప్పే ప్రతి మాట ఎంతో లోతైన అర్థగర్భితమైనటువంటి మాటలు, ఆయన చెప్పే మాటలు దాగి ఉన్నాయి. చాలా విషయాలు కొండ మీద ఆయన నిలిచి ప్రజలందరికీ కూడా బోధిస్తూ వచ్చారు. వాటిలో ఈ మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటారు. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటారు. ప్రేమిన వారులారా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నప్పుడు అందరి గురించి ఈ మాటలు చెప్పడానికి వీలు పడదు. కేవలం దేవుని ప్రజల జీవితాల్లోనే ఈ మాటలు క్రియ జరిగిస్తూ ఉంటాయి. లోకంలో ప్రజలు వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలిచి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే వాళ్ళు ఈ మాటకి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ తనను వెంబడిస్తున్న ప్రజలతోనే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ప్రభువుని ఎరిగి ఉన్నారు, బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా మార్చబడి ఉన్నారు, భక్తి కలిగి నడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళతోనే యేసుక్రీస్తు వారి మాటలు చెప్తూ ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని. ఈ మాట మన జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా ఆ దేవుడు నెరవేర్చునుగాక. మీరు లోకమునకు వెలుగుగా ఉందురుగాక, మీరు లోకమునకు ఉప్పుగా ఉందురుగాక. మరి ఈ ఉప్పులో 4 గుణాలు ఉన్నాయి. వెలుగు అన్నప్పుడు అందులో 4 అనుభవాలు ఉన్నాయి. వెలుగు లేక ఉప్పు గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు దానిలో 4 సుగుణాలు ఉన్నాయండి. ఆత్మీయంగా ఈ మాటలు చెప్తారు. ఈ మాటల చేత రాబోయే జూన్ మాసం అంతా దేవుడు మిమ్మల్ని తన మాట చేత మిమ్మల్ని నడిపించదురుగాక. ఉప్పులో 4 గుణాలు ఉన్నాయి. మనము వెలుగుగా ఇతరులకు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే కొన్ని ఆత్మీయ అనుభవాలు కూడా నడిపించబడాలి. యేసుక్రీస్తు వారు ఊరికే ఈ మాట చెప్పలేదు, తనను వెంబడిస్తున్న వారితో ఈ మాటలు చెప్పారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ ద్వారా మీ పిల్లల్ని కూడా రాబోయే రోజుల్లో ఆశీర్వదించదురుగాక. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి అనేకులు ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కనుకనే దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, ఈ సంఘ సహవాసానికి మీరు వచ్చినప్పుడు ఏదో ఊరకై దేవుడు మిమ్మల్ని పిలవలేదు, కానీ ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు పిలిచాడు. ఆ ఉద్దేశాలు ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఏంటి ఉద్దేశాలు అంటే, ఉప్పు అది ఆశీర్వాదకరంగా మార్చబడ్డట్లుగా వెలుగు ఉంది. వెలుగులో ఇప్పుడు మనం ఉన్నాం. ఒకవేళ కరెంటు పోయి లైట్ ఆఫ్ చేసామనుకోండి, లైట్ ఆఫ్ అయ్యారనుకోండి, హాయ్ లైట్ పోయి చేయాలంటే టక్కున వెలుగు వచ్చింది అనుకోండి, వెలిచం నుంచి. చీకట్లో ఉండటానికి ఏ ఒక్కరు ఇష్టపడరు, రుచి లేని భోజనం తినడానికి ఎవరు ఇష్టపడరు.
ఒకవేళ భోజనాలు చేశారనుకోండి, అందులో ఉప్పు లేకపోతే ఇది బాగలేదు అని త్రోసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ప్రేమ వల్లరా ఈ లోకంలో దేవుడు మనల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా రాబోయే రోజుల్లో మీ కుటుంబాలని అనేకులకి లోకంలో సాక్షిగా ఉండనట్లు నా దేవుడి సహాయం చేయను గాక. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు అన్నప్పుడు దానిలో చాలా అర్థాలు ఉన్నాయి. 4 స్వభావాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ వల్లరా, ఉప్పు అది మరుగై ఉంటుంది. దానిలో ఉన్న మొట్టమొదటి గుణం ఏంటంటే మరుగై ఉంటుంది. ఉప్పు తీసుకొని నీళ్ళలో వేస్తే లేక సాంబార్లో వేస్తే వెంటనే అది మరుగైపోతూ ఉంది. 91వ కీర్తన మొదటి చరణాన్ని మీరు చూడండి. 91వ కీర్తన మొదటి చరణంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అనే మాటలు రాయబడ్డాయి. ఉప్పు ఒకటి మరుగై ఉంటుంది. వాక్యం చెప్తుంది, ఆత్మీయంగా మీతో చెప్తున్నాను, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని. యేసుక్రీస్తు యొక్క రెక్కల నీడలో మనం అందరం కూడా దాచబడి ఉన్నాం. హల్లెలూయా. మనం కోడిని చూస్తాం, పిల్లలు కూడా ఉన్నాయి. గ్రద్ద తిరుగుతూ ఉంటుంది కోడి పిల్లల్ని ఎత్తుకొని పోవడానికి. సడన్ గా ఆ గ్రద్ద యొక్క కేక వినబడ్డ వెంటనే ఆ కోడి పిల్లలన్నీ కూడా తల్లి యొక్క రెక్కల చాటుకు వచ్చేస్తాయి. ఈ గ్రద్ద ఏం చేయదులే అని ఒకవేళ అవి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాయనుకోండి కోడి పిల్లలు, వెంటనే ఆ గ్రద్ద వచ్చి తీసుకొని పండుగ చేసుకుంటారు. కాబట్టి గ్రద్ద రాగానే ఆ కోడి తన పిల్లల్ని కాపాడుకోవడానికి కేక వేసిందండి. ఆ కేక వినబడంగానే ఆ కోడి పిల్లలన్నీ కూడా ఆ రెక్కల చాటుకు వస్తూ ఉంటాయి. అప్పుడు పొరపాటున ఆ గ్రద్ద ఏం చేయడానికి అవకాశం లేదు. అలాగే దేవుని ప్రజలైన మనం అందరం కూడా ఇప్పుడు ఎవరి రెక్కల చాటులో ఉన్నామంటే మహోన్నతుడైన యేసయ్య రెక్కల చాటులో మనమందరం కూడా భద్రపరచబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ జూన్ మాసం అంతా కూడా ఏ అపాయము కలగకుండా సురక్షితమైన రెక్కల నీడలో ఉన్న కాపుదల మీకు, మీ పిల్లలకు సమృద్ధిగా నా దేవుడు దయచేయుగాక. ఆయన రెక్కల చాటులో ఉన్నాము కనుకనే మనం ఈ సంవత్సరం ఈ మాసం అంతా కూడా నడిపించబడ్డాం. ఒకసారి ఆలోచించండి, ఈ మాసంలో బయట ఎన్నో అపాయాలు జరిగి ఉండటం మీరు చూసే ఉంటారు. వార్తాపత్రికల్లో కూడా మీరు గమనించి ఉంటారు. ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో అపాయాలు కుటుంబాల్లో ప్రతిరోజు మీరు గమనిస్తే ఈ చెన్నై పట్టణంలోనే ఎన్నో మరణాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. రకరకాల సమస్యల చేత మరణానికి గురైపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని, మన పిల్లల్ని, సంఘాన్ని సురక్షితంగా నడిపించు ఉన్నారు అంటే ఆయన రెక్కల నీడలో ఉంటున్న కాపుదలను బట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రేమిల వల్లరా జూన్ మాసం అంతయు కూడా యేసుక్రీస్తు తన రెక్కల నీడలో మిమ్మల్ని, మీ పిల్లల్ని, మన సంఘాన్ని భద్రపరిచి నడిపించుదురుగాక. ఆయన రెక్కల చాటున మనం లేకపోతే అపాయాలు, కీడు సంభవిస్తాయి. అందుకే ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉంది, కంచె కొట్టువాని పాము కరచును అని. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు గమనించండి. యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఇల్లు కట్టుకున్నారు, కంచె లేకపోతే ఏమవుతుంది? బయట ఉండే పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి. కనుకనే ఇల్లు కట్టుకున్నప్పుడు ముందుగా కాంపౌండ్ కట్టేవాళ్ళు ఉంటారు. కాంపౌండ్ లేకుండా ఇల్లు కట్టి చూడండి, ఇంటికి చాలా దెబ్బ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట కాంపౌండ్ నిర్మిస్తారు, తర్వాత ఒకవేళ ఇల్లు కట్టుకున్న వెంటనే కాంపౌండ్ నిర్మిస్తారు. ఆ కాంపౌండ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఆ ఇంటికి కలగదు. అలాగే ఆనాడు యోబు కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆ కంచె అది ఇన్విజిబుల్, కంటికి కనబడదు. అందుకే మనం పడుకునేటప్పుడు ప్రార్థించుకొని పడుకోవాలి. ఏమని? ప్రభువా మా ఇంటి చుట్టూ మీరు కంచె వేసి కాపాడండి అని. కాపుదల బై ఫెయిత్, విశ్వాసపు నేత్రాలతో ఆ కంచెని మనం చూడగలము. కనుకనే మనం అనుకుంటాం మనం కాపుదల ఎక్కడి నుంచో అని. కానే కాదు, యేసుక్రీస్తే ఆయన మీ చుట్టూ, మీ పిల్లల చుట్టూ, మీ కలిగిన ఆస్తి చుట్టూ రాబోయే మాసం అంతా కంచె వేసి నా దేవుడు కాపాడదురుగాక.
యోబు కుటుంబం చుట్టూ కంచె వేయబడి ఉన్నది కనుకనే సాతాను కూడా వచ్చి అంటాడు, ఇదిగో నీవు అతని ఇంటి చుట్టూ కంచె వేసావు కదా, కంచె తీసివేయి, అప్పుడు చూడు అతను నీకు విరోధంగా దూషిస్తాడు. కంచె తీసి వేసినా కూడా, నష్టాలు జరిగినా కూడా యోబు ఏమాత్రం దేవునికి విరోధంగా మాట పలకకుండా ఆయన రెక్కల నీడలో ఉంటున్న ఆశీర్వాదాలు అనుభవించాడు కనుకనే యోబుని ఆయన చుట్టూ కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. అట్టి కంచె జోన్ మాసమంతా కూడా మీకు నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. ప్రేమ వాళ్ళారా, ఉప్పులో ఉన్న మొట్టమొదటి గుణం ఏంటంటే అది మరుగై ఉంటుంది. మరుగై ఉండే అనుభవం. యేసుక్రీస్తు యొక్క రెక్కల చాటున మనము భద్రపరచబడి ఉన్నాం. ఆ కాపుదల మనకు కావాలి అంటే ఆయన రెక్కల నీడలో మనం భద్రపరచబడుతూ ఉండాలి. మాటి మాటికి అపాయాలు సంభవిస్తూనే ఉంటాయి. అపాయాల నుంచి తప్పించబడిన నిమిత్తమై పిల్లలు ఏ విధంగా కోడి రెక్కల చాటున వస్తూ ఉంటాయో అలాగే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మనకు వచ్చినప్పుడల్లా ఆయన కాపుదల మనకు సమృద్ధిగా అనుగ్రహించుదురుగాక. అందుకే ప్రతి నెల ఖచ్చితంగా రేపు రోజు 1వ తారీఖు కాబట్టి ఈ పూటల్లో మందిరంలో ప్రార్థన పెడదామని ఏర్పాటు చేశాం. ఎందుకంటే దేవుడు చేసిన మేళను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించామనుకోండి, ఆయన సన్నిధిలో మీరు ఉండటానికి ఇష్టపడ్డారనుకోండి, తద్వారా మహోన్నతుని చాటున ఉంటున్న ఆ కాపుదల జూన్ మాసంలో ఆ దేవుడు మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. ఉప్పులో ఉన్న రెండవ గుణం ఏంటంటే మరుగై ఉండి రుచినిస్తూ ఉందండి. ఒకటి మరుగై ఉంటుంది, రెండవది మరుగై ఉండి రుచినిస్తుంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. ఆత్మీయంగా ఈ మాటకి అర్థం చెప్తూ ఆ అర్థాన్ని మీకు వివరిస్తాను. అక్కడ ప్రార్థించే ఒక గుంపు ఉన్నది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వాక్యంలో అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. ప్రభువు నువ్వు లేచి తిన్నబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట తార్సువాడైన సౌలు అను వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. చాలు ప్రేమిల వర్గరా, అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. క్రైస్తవులని హింసించి బాధ పెట్టేవాడు. అలాంటి వ్యక్తి దమస్కు మార్గములో దేవుని చేత దర్శించబడి ఆ ప్రకాశమానమైన వెలుగును చూచి సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడటానికి దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ప్రభు అతన్ని దర్శించినప్పుడు 2 నేత్రాలు గురుడివైపోయాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అంతవరకు నా కులమే గొప్పది, నా మతమే గొప్పది అని విరవీగుచున్న సౌలు దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతడు పూర్తిగా మారిపోయాడు. 2 కళ్ళు గురుడివైపోయి ఇంట కూర్చొని ఉన్నాడు. వెంటనే అననీయ అనే సేవకుడితో చెబుతున్నాడు, నీవు ఆయన దగ్గరికి వెళ్ళి అతని నిమిత్తం ప్రార్థన చెయ్యాలి. అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమిల వారులారా, సౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఎవరు నన్ను దర్శించింది, ఆయన నేను తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అననీయ వచ్చి ఆయన నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు 2 కళ్ళు గ్రొడ్డుగా ఉన్నవి, అవి తెరవబడ్డాయి. క్రీస్తుని గురించిన విషయాలన్నీ కూడా సౌలు తెలుసుకొని సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడెను. హల్లెలూయా. ప్రేమల వల్ల ప్రార్థిస్తూ ఉన్నాడు బై ప్రేయర్. ప్రార్థన ద్వారా, ప్రార్థన అంటే ఏంటో కొందరికి తెలియదు. ప్రార్థన అంటే ఏంటి? కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న ఒక ఆత్మీయ అనుభవం. మనం యేసుతో మాట్లాడతాం, మనము యేసుతో మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడే అనుభవం. ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు ఈ మధ్య ఒక ఆమె అన్నదంటే వాళ్ళ కూతురుతో, ఏమని ప్రార్థన చేస్తావమ్మా, అన్ని బాగానే ఉన్నాయి కదా ఇంట్లో, ఏమని ప్రార్థన చేస్తావు అంటారు. మరి ఎందుకు తింటున్నావు అంటే తినాలి కదా అని అంటారు. ప్రేమను పడ్డారు. ఆత్మకు బలం కావాలి అంటే, శరీరానికి బలం కావాలంటే ఆహారాన్ని తింటాం. ఆత్మకు బలం కావాలంటే బై ప్రేయర్, ప్రార్థన ద్వారానే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రేమల వాళ్ళారా, మీరు ప్రార్థనకు చేరి వచ్చారు, ప్రార్థిస్తూ ఉన్నారు అనేక విషయాల కొరకు, మీ కుటుంబ క్షేమాన్ని కోరి ప్రార్థించినప్పుడు క్రీస్తులో మరుగై ఉండి ఆ ప్రార్థనకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ మరుగై ఉండి రుచినిస్తూ ఉంది అనే మాటకు అర్థం. అదే
ప్రార్థిస్తూ ఉన్నారు, రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. రిజల్ట్ వచ్చినప్పుడు గత దినాల్లో ప్రార్థన చేశారు కదా, దేవుడు మేలు చేశాడు. దేవుడు అన్నారా, ఉప్పు ఏ విధంగా మరుగై ఉండి రుచినిస్తూ ఉందో, జూన్ మాసంలో రాబోయే రోజుల్లో ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థనకి ఒక రోజున ఒక సమయానికి దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని మీరు చూచుదురుగాక. మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేస్తున్నాను కదా, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, ప్రార్థన అన్నప్పుడు ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ నీవు ప్రార్థించినప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము అని అంటాడు. ప్రార్థన అంటే అనేక విధాలుగా ఉన్నాయి. కొందరు మనుషులకు చూచేటట్లుగా ప్రార్థించేవాడు ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించడం అది ఏకాంత ప్రార్థన. ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహించుదురుగాక. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు విరోధంగా కష్టాలు, శోధనలు, పోరాటాలు కూడా వస్తాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు తర్వాత చదువుకోండి. యేసుక్రీస్తు వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు, ఆకలేసింది, వెనువెంటనే శోధకుడు వచ్చాడు, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని. కొన్నిసార్లు కొందరు అడుగుతూ ఉంటారు, అన్న ప్రార్థన చేస్తుంటే ఇంకా శోధనలు ఎక్కువయ్యాయి, వస్తాయి. ఒక పరీక్ష, వీళ్ళు ప్రార్థనలో ఉంటారా లేదా, ఆత్మీయంగా వెనుకబడిపోతారేమో అని సాతానుడు వెనుకబడిపోయేటట్లుగా శోధనలు తెచ్చిపెడతాడు, సమస్యలు తెచ్చిపెడతాడు. ఒకవేళ శోధనలు వచ్చే, సమస్యలు వచ్చాయి అని ప్రార్థన మానుకున్నారా, ఇంకా సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఓ సహోదరి అన్నది, దేవుడు ఏం చేశాడన్నా, ఏం చేశాడని చర్చకు రావాలి అంటారు. అంటే అన్ని అనుకూలంగా ఉంటేనే చర్చకు వస్తారు, లేకపోతే రాను అన్నట్లుగా. ప్రేమలు అన్నారా, ఓ సర్టన్ టైం దేవుడు ఒక నిర్ణయింపబడిన సమయానికి మేలు చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుని ప్రజలైన మీరు, దేవుడు మీ పట్ల మేలు చేసేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా. తద్వారా ఒక రోజున రహస్యమందు చూసి దేవుడు మీకు ప్రతిఫలం దయచేయుగాక. ఉద్యోగ విషయంలో కానీ, పిల్లల వివాహ విషయంలో కానీ, ప్రతి విషయంలో మేలు జరగాలి అంటే, ఒక సమస్య నుంచి విడుదల మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని బట్టి ఖచ్చితంగా రహస్యమందు చూసి దేవుడు మీకు ప్రతిఫలం దయచేయుగాక. ఉప్పు మరుగై ఉండి రుచినిస్తూ ఉంది, ప్రార్థిస్తూ ఉన్నారు, దానికి ప్రతిఫలాన్ని ఒక రోజున దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు. రిజల్ట్ మీరు చూడగలరు. కొన్నిసార్లు వెంటనే జవాబు కావాలి అంటారు. వెంటనే జవాబు ఇస్తే అన్ని అనుకూలంగా ఉండి ఆడవరే ఒక స్తోత్రానికి ఆతరం అని చెప్పి వెళ్ళిపోతారు. కనుకనే స్లో ప్రాసెస్ కొందరి జీవితాల్లో, స్లో ప్రాసెస్. వెంటనే చేశారనుకోండి, ప్రభుని మర్చిపోయి వీళ్ళు నాకు దూరం అవుతారేమో అన్నట్లుగా దేవుడు కూడా కొన్నిసార్లు చూస్తాడు, ఇచ్చి చూస్తాడు, ఇవ్వబోయే చూస్తాడు. కనాను స్త్రీ మొరపెట్టింది, నా కుమార్తె దైవల చేత బాధపడుతుంది ప్రభువా, విడుదల చేయమని కోరితే ఒకసారి కేకలు వేస్తుంది, రెండోసారి కేకలు వేస్తుంది. ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు ఆమె ఓర్పుని, సహనాన్ని, విశ్వాసాన్ని. వెంటనే ఆ తర్వాత నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమె కుమార్తె శరీరంలో ఉంటున్న ఆ దయ్యంలో నుంచి దేవుడు విడుదల చేసేది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 31వ తారీఖు మీరు చేసిన ఈ ప్రార్థన, మీరు ఏదైతే మీరు ప్రార్థన చేశారో ఆ జూన్ మాసంలో మీ కార్యాలన్నీ కూడా మా దేవుడు సఫలం చేయనుగాక. అయితే ప్రార్థనని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అని అడిగితే దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ముమ్మారు ప్రార్థించేవాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కాబట్టి ముమ్మారు ప్రార్థించే అనుభవం, అట్టి ప్రార్థన అనుభవాన్ని బట్టి బబులోను దేశంలో బానిసగా ఉన్నా కూడా దేవుడు దానిని హెచ్చించి ఘనపరుస్తూ వచ్చాడు. అట్టి ఘనత ప్రార్థన ద్వారా జూన్ మాసంలో మీకు ఆ దేవుడు దయచేయుగాక. మూడవదిగా, ఉప్పు కాపాడే గుణము గలదండి, కాపాడే గుణము గలది. కొన్నిసార్లు కొందరు పికల్స్ తయారు చేస్తారు, పచ్చళ్ళు తయారు చేస్తారు, ఉప్పు వేస్తారు. ఉప్పు వేయకుండా వేసి చూడండి, పాడైపోతాయి. ఇంకొన్ని చోట్ల కొబ్బరి చెట్లకు ఉప్పు బస్తా దొరుకుతారు, అదంటే మంచిగా సత్తువ ఇస్తుంది అని. ఇలా ఆయా సందర్భాల్లో ఉప్పుని
వేస్తూ ఉంటారు. ఉప్పు కాపాడే గుణము గలది, కాపాడే గుణము గలది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3-4 వాక్యాలు మీరు చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3-4 వాక్యాల్లో దేవుని ప్రజలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ద్వారా కాపుదల జూర్మాంసంలో మెండుగా నా దేవుడు దయచేయుదురు గాక. 8వ అధ్యాయము 3-4 వాక్యాలు మీరు చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3-4 వాక్యాల్లో మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన సువర్ణము బలిపీఠం మీద పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడును. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ప్రియమైన వారలారా, ప్రార్థన అది ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. మనం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థించినప్పుడు ధూపం వలె ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. ఈ ప్రార్థన ఉప్పు కాపాడే గుణం కలది. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుని ప్రజలైన మనం ప్రార్థించినప్పుడు ధూపం వలె మెలకువతో దేవుని ప్రజలు ప్రార్థించే అనుభవానికి గుర్తు. ప్రొటెక్షన్ దేవుని ప్రజలకు కావాలి అంటే మెలకువతో ప్రార్థన చేసే అనుభవం. అపోస్తలుల దినాల్లో అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే ఒక అతను ఐదుగు అనే వ్యక్తి, యవనస్తుడు, నిద్రపోయి 3వ అంతస్తు నుంచి అక్కడి నుంచి పడి చనిపోయాడు. మెలకువ లేనందు చేత మెలకువతో ఉన్నప్పుడు ప్రతి కీడు నుండి దేవుడు తప్పించి కాపాడుదురు గాక. ప్రేమిన వారలారా, ఉదాహరణకి ఆదికాండం 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ కయీను హేబేలు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు దేవునికి కానుక తీసుకొచ్చారు. హేబేలు పశువుల్లో ఒక విలువైన దాన్ని, ప్రొవిన దూడను తీసుకొచ్చి, ప్రొవిన గొర్రెపిల్లను తీసుకొచ్చి బలి అర్పించారు. కయీను ఏం చేశాడంటే కొన్ని కూరగాయలు గింజలను తీసుకొచ్చి ఇచ్చాడు. సరే ఇచ్చాడు కదా, ఇచ్చేటప్పుడు కూడా పిసిరితనంగా ఇచ్చాడు. ఓ పెద్ద బస్తా నిండా గింజలు పెట్టుకున్నాడు. ఇన్ని దేవునికి అవసరమా, వదిలే అని కొన్ని తీసి పెట్టాడు. మళ్ళా ఇన్ని అవసరమా, వదిలే అని మళ్ళా ప్రక్కన తీసి పెట్టాడు. ఇద్దరు ఇచ్చేటువంటి అర్పణని దేవుడు చూచాడు. వెంటనే హేబేలు ఇచ్చిన ఆ అర్పణని దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణని అంగీకరించలేదు. తద్వారా కోపం వచ్చి ఏం చేశాడంటే, సొంత అన్నైన ఈ కయీను తన తమ్ముడైన హేబేలుని చంపాడు. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఆ మాటను ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 9వ వాక్యంలో, యెహోవా అడుగగా, చూడండి, నేనేం కాపుల కాసేమన్నా, వాచ్మెన్నా, కానీ దేవుడు అంటాడు, ఇదిగో అతడు మొరపెట్టే మొర నా సన్నిధికి చేరి ఉన్నది. ఆ మాటను మీరు చూడండి. 4వ అధ్యాయము 9వ వాక్యములో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనుడనగా, అతడు నీ ఎరుగను, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచూ ఉన్నది. చూడండి, అతను కాపాడబడాలని, క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ సొంత అన్న తమ్ముని చంపేశాడు. ఇప్పుడు నేను ఎరుగను, నేను కాపులా కాసే వాచ్మెన్నా అని అంటాడు దేవునితో. కానీ ప్రేమలు అన్నారా, ఆనాడు హేబేలు ప్రార్థించే అనుభవం కలిగిన వాడు, చనిపోయినా కూడా అతని ప్రాణం దేవుని కొరకు ప్రాకులాడుచూ ఉన్నది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచూ ఉన్నది. హత్య చేశాడు కయీను, అయినా కూడా అతని యొక్క స్వరము ప్రార్థన వినబడుతుంది. అందుకే మునుపు మీద చెప్పినట్లుగా ఉప్పు కాపాడుతుంది. ప్రొటెక్షన్ అనేది ఎక్కడో సెక్యూరిటీ గార్డ్ వచ్చిన ద్వారా ప్రొటెక్షన్ కలగదు. ఆ మధ్య ఒక మిల్లుకి ఓ పెద్ద బాడీ బిల్డర్గా వాచ్మెన్ పెట్టారు.
ఆ కంపెనీలో దొంగతనం జరిగింది, బయటికి మొత్తం చాలా డబ్బులు అన్ని దోచుకొని వెళ్ళిపోయారు. శుభ్రంగా నిద్రపోతున్నాడు వాచ్మెన్. వాచ్మెన్ ఒళ్ళే వందిరుకురా, తిరడా ఒళ్ళే వందిరుకురా, என்ன సరే తొందర రేపులు పడలేదా? ఎంత పెద్ద వాచ్మెన్ సెక్యూరిటీ పెట్టినా కూడా దొంగతనము, హత్య, నాశనం చేసుకొని వెళ్తారు. దేవుడు ప్రొటెక్షన్ ఇస్తే తప్ప మనము కాపాడబడలేము. హల్లెలూయా. కాబట్టి ప్రేమల వాళ్ళరా, ప్రార్థించే అనుభవం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఇశ్రాయేలును కాపాడువాడు దొరుకుడు నిద్రపోడు అనే వాక్కును బట్టి మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా జూన్ మాసం అంతే కూడా మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న ప్రయాణంలో తోడుగా ఉన్న మై ప్రేయర్ చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళి చూడండి. ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యంలో, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? బై ప్రేయర్, ప్రార్థన ద్వారా దేవునితో అడుగుతూ ఉన్నాడు. ఏడ్చుకల గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. బద్దలైన సొందులలో నివసించుటకు తగిన వాడెవడు? నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. సంఘ క్షేమాన్ని కొని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో ప్రభురాకడ సమీపిస్తుంది కాబట్టి, యేసయ్య చెప్పిన ప్రతి లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉందముగాక. సమయాన్ని పోలిమగా మీరు సద్వినియోగం చేసుకునండి. రాబోయే కీడు నుంచి యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుగుడి అని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు అంటే, కన్నీళ్లతో ప్రార్థించి ఏడ్చినప్పుడు రాబోయే ప్రతి కీడు నుంచి మనల్ని, మన పిల్లల్ని దేవుడు కంచె వేసి కాపాడుదురుగాక. కాబట్టి ప్రేమల వాళ్ళారా, ఉప్పు ఒకటి మరుగై ఉంటుంది, రెండవది మరుగై ఉండి రుచినిస్తుంది, మూడవది ఉప్పు కాపాడే గుణము గలది. ప్రార్థన ద్వారా మనం కాపాడబడగలం. ప్రార్థన లేకపోతే కాపుదల అనేది ఏమాత్రం ఉండదండి. నా అనుభవాన్నే చెప్తాను. కర్నూలులో నేను సేవ చేస్తున్నప్పుడు యోహానన్న దగ్గర ఆ రోజుల్లో చాలా రాత్రి పగుళ్ళు మీటింగ్స్ ఉండేవి. నాన్ స్టాప్గా. కానీ మీటింగ్స్ అక్కడ ఉండే ప్రార్థనే కానీ ఇండివిజువల్గా మేము ప్రార్థన చేసుకుంటాం. ఉదయాన్నే నుంచి ప్రార్థన చేసుకొని కోటలకు వెళ్తాం. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఉదయం ఉపవాస ప్రార్థన ఒక విలేజ్లో, మళ్ళీ సాయంత్రం ఇంకో చోట మీటింగ్. ఆ మీటింగ్లో ఉండే ప్రార్థనలు అవి వేరు. వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేసుకునే అనుభవం చాలా ప్రాముఖ్యమైన. ప్రొడక్షన్ కావాలంటే ఆ రోజు ఉదయాన్నే హడావుడిగా మీటింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి మార్నింగ్ ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళాము. వెళ్ళిపోదాం రా బ్రదర్ అని చెప్పేసి బ్రదర్ రెడీ చేసుకొని హడావుడిగా, చాలా దూరం, గంట ప్రయాణం ఆ ఊరు అని హడావుడిగా వెళ్ళిపోయాము. ఒక అరగంట గంట ప్రార్థన చేసుకొని వెళ్ళినా బాగుంది. హడావుడిగా వెళ్ళిపోయామా. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన జరిగింది. మధ్యాహ్నం 3:30, 4 గంటలకి స్కూల్ పిల్లలు స్కూల్ వదిలేరు, వాళ్ళు ఇంటికి వెళుతూ ఉన్నారు పిల్లలు. నేను నాతో ఉన్న బ్రదరు బండి మీద వస్తూ ఉన్నాం వాళ్ళ రిటర్న్ నగరాన్ని. సడన్ గా 2 చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఆడుకుంటూ వచ్చి నెట్టుకుంటూ వచ్చి బండి ముందు క్రింద ఆ టైర్ టచ్ చేయి. అంటే ప్రమాదం జరగలేదు కానీ వాళ్ళు ఆడుకుంటూ వచ్చి టక్కున బండి ముందు వచ్చేసారు. సడన్ గా బ్రేక్ వేసారు. అని కేకలేసి ఆ పిల్ల, చిన్నపిల్లలు కదా, అని కేకలేసి ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏం కాలేదు. సడన్ గా ప్రక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అన్యులు వెంటనే వచ్చి, ఇదిగో అమ్మాయికి ఏమైంది, బాగా విరిగిపోయింది, యాక్సిడెంట్ చేశారు అని చెప్పి గొడవ పెట్టుకున్నారు. అరే ఆ పిల్లకి ఏం కాలేదు, ఏమైనా అయిందమ్మా అంటే ఏడుస్తుంది. ఆ జనమంతా గుంపు కొడేసరికి ఆ పిల్ల నిద్రపోయింది. ఏం కాలేదన్నా కూడా వినట్లేదండి. లేదు, ఈ అమ్మాయిని హాస్పిటల్లో చూపించాలి, రేపు పెళ్లి అయితే కాలేదైతే ఎవరు చేసుకుంటారు అని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారండి. అసలు ఆ పిల్లకి ఏం కాలేదు, ఏమైనా అయిందమ్మా అంటే ఏమి చెప్పట్లే. జనాన్ని చూసి భయపడి హాస్పిటల్ చూపించండి, ఎముక ఇరిగిపోయిందేమో, ఒకవేళ గుడ్డిదైతే పెద్ద అయితే ఎవరు చేసుకుంటారు ఈ పిల్లని, పాసుగల పదండ్రా అని చెప్పి పక్కన ఆర్ఎంపీ ఉంటే
ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేయించాం. అతను చూసి ఏం కాలేదు సార్ అన్నాడు, అంతే. వాడిని సైకిల్ చేసి ఏం కాలేదని అనుభవకు ఏదో ఒకటి చెప్పని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత నాది ఏం కాలేదు సార్ అన్నారు. వీళ్ళు వినట్లేదండి. లేదు, కర్నూలు తీసుకెళ్లాల్సిందే, సిటీలో చూపించండి మీరు. ఏంటి పరీక్ష ప్రభువా అని నేను అనుకున్నానండి. లేదు, ఈ అమ్మాయి నా కర్నూలు తీసుకెళ్లాల్సింది, ఈయన ఆర్ఎంపీ డాక్టర్, నీకేం తెలియదు, పదండి ఎంతండి హాస్పిటల్కి అని చెప్పి. ఇక శోధన అండి. ఆలోచించి ఏంటి శోధన. తర్వాత ఆటో తీసుకొని పదండి కర్నూలుకి వెళదామని చెప్పి ఇంకో మండలం ఉంటే అక్కడ వెళ్ళాను. అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, సరే తీసుకుపోదండి, మేము బండిలో వస్తామని ఫాలో అయ్యాను. అక్కడికి వెళ్తే అదొక మండలం, కర్నూలుకి ఇంకా సిటీకి వెళ్ళలేదు. ఒక విలేజ్ నుంచి ఒక మండలానికి వచ్చాం. అక్కడ డాక్టర్ కూడా చూసి, సార్ ఈ అమ్మాయికి ఏం కాలేదు, వాళ్ళేదో అట్లా అని ఉండొచ్చు అని అన్నారు. బయటకు వచ్చేసరికి ఇంకా గోల్ చేస్తున్నారు వీళ్ళు 10 మంది. లేదు లేదు, కర్నూలు సిటీలో చూపించాలి, అమ్మాయికి ఏదో అయింది. నేను చెప్పాను, ఒకవేళ అమ్మాయికి ఏమైనా అయితే ఖర్చు నేనే పెడతాను, మీరు ఫోన్ చేయండి, నా నంబర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళాను. ప్రియుడు వాళ్ళరా ఇక వాళ్ళ ధైర్యం చెప్పి పంపించాను. సరే ఏమైనా అయితే మీరే చూడాలని వెళ్ళాను. అప్పుడు ఆలోచించి ఇంతటి పరిశోధన రావడానికి కారణం ఏంటంటే మార్నింగ్ ప్రేయర్ చేసుకోండి వెళ్ళేది. ఆ రోజు నుండి ప్రియుడు వాళ్ళరా మరుసటి రోజు ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మన మందిరానికి వచ్చే విశ్వాస దగ్గర ఆయన టీచర్ అయితే, ఈ అమ్మాయి ట్యూషన్కి వెళ్ళింది. మన విశ్వాస దగ్గర ట్యూషన్కి వెళ్ళింది. వాళ్ళు చెప్పారు జరిగింది అని. వాళ్ళు ఆయన అడిగాడు, విశ్వాస మన మందిరానికి వచ్చే టీచర్ అయితే, వాళ్ళు డబ్బుల కొరకు వాళ్ళు ఒక గుంపు ఉంటుంది అక్కడ, ఏదైనా యాక్సిడెంట్ అయింది అలా మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఈ తమిళనాడులో ఇంకా ఎక్కువే అనుకుంటారు. ఏదైనా జరిగిందని డబ్బులు కట్టు మర్యాదగా అని అంటారు. అట్లాంటి గుంపు అక్కడ ఉంది. అన్నా నేను వాళ్ళతో మాట్లాడాను, తిట్టారు, మా పాస్టర్ గారు వాళ్ళు అని అంటే, ఏదో మాకు తెలియలేదు, డబ్బు కొరకు మేము అట్లా చేసాంలే, క్షమించమని అన్నారంట. ప్రేమిలు అన్నారా? అప్పుడు నేను అనుకున్న వాళ్ళది కాదు తప్పు, నాది తప్పు. బై ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నారు. కాబట్టి మీరు పనులకు వెళ్ళినా, చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళినా, ఊర్లకు వెళ్ళినా ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని వెళ్ళారనుకోండి, ఏ కీడు కలగకుండా నా దేవుడు కాపాడుతాడు కాక. లేకపోతే సాతాను గారు ఎవరిని మృగుదానం కాసుకొని ఉంటాడు, ఏదో ఒక విధంగా మనుషుల్లో జ్వరబడి క్రియ చేస్తాడు. ఆ రోజు నుండి ప్రేమల వల్ల అందుకే క్రైస్తవులుగా దేవుని ప్రజలకు మనకు ప్రార్థన చాలా ముఖ్యం. ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3-4 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఆ ఉప్పు నిబంధనకు గుర్తు. లెవిటికస్ లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. 4వదిగా ఉప్పు ఒకటి మరుగై ఉంటుంది, రెండోది మరుగై ఉండే రుచినిస్తుంది, మూడవది ప్రొటెక్షన్ ఇస్తుంది, 4వదిగా ఉప్పు నిబంధనకు గుర్తు. లెవిటికస్ చాప్టర్ 2:30 వర్స్. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వాక్యం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను అని రాయబడి ఉంది. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో లేక వాళ్ళు అర్పించే మరి లేక వాళ్ళు తయారు చేసే నైవేద్యంలో ప్రతిసారి ఉప్పు చేర్చవలెను. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతానండి. అయితే ముఖ్యమైన మాట, నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చవలెను. నిబంధనకు గుర్తు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలో, ఒకటి మార్మన్స్ పొందినప్పుడు దేవునితో నిబంధన చేస్తాం, రెండవది బాప్తిసం పొందినప్పుడు నిబంధన చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చూడండి. ముందు చెప్పిన రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ఒకటి రక్షణలో మనం నిబంధన చేసుకుంటాము, బాప్తిసం పొందినప్పుడు నిబంధన చేసుకుంటాం. లోకానికి, పాపానికి, సాతానుకు చచ్చాను, నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్యా అని నిబంధన చేసుకోవడమే బాప్తిస్మము. పెళ్లి కొరకు బాప్తిసం తీసుకునేది బాప్తిసం కాదు. నామకాంత అనుభవంలో ఉండి తీసుకోవడం కాదు. ముచ్చట బాప్తిసం అన్నప్పుడు దేవునితో నిబంధన చేసుకునే అనుభవమే బాప్తిసం. ఆ మధ్య ఓ పెళ్లి జరుగుతుంది. ఆ పాస్టర్ గారు అడిగారు, అమ్మాయి బాప్తిసం తీసుకున్నావా? లేదు పాస్టర్ గారు అన్నారు. మరి ఎట్లా బాప్తిసం? ఇచ్చే తీసుకోవాలి. పక్కన నీళ్ళ డ్రమ్ ఉంటే ఆ నీళ్ళ డ్రమ్ తీసుకురండి అని చెప్పి, ఆ పొట్టింది కాబట్టి ఆ నీళ్ళ డ్రమ్ములో ముంచి పైకి లేకపోయాడు. అయిపోయింది బాప్తిసం. ఏది బాప్తిసం?
ప్రేమల వల్ల లోకానికి పాపానికి సాతానికి చచ్చాను అని నిబంధనకు గుర్తుగా పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 వాక్యంలో నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే రాయబడి ఉంది. తర్వాత మీరు చదువుకోనండి. ప్రేమల వల్ల ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యాలు వింటున్నప్పుడు నిబంధన చేసుకుంటూ ఉన్నాం. మీరు సాధారణమైన ప్రజలు కాదు అని వాక్యం చెబుతుంది. నిబంధన జనము, బల్యర్పణ చేత నిబంధన చేసుకున్న ప్రజలు మనం. యేసుక్రీస్తు నా కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టారు అని మనం ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆయన విలువైన రక్తాన్ని మనకు క్రయధనముగా ఇచ్చి మనల్ని యేసయ్య కొన్నాడండి, కొన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తుకు సొంతైన ప్రజలపై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవునితో మనం చేసిన నిబంధనను తలంచుకొని జీవితకాలం అంతా ఇలాగే క్రీస్తు యొక్క సన్నిధికి వచ్చి ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను భావించారు. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి ఒకసారి ప్రభువా, జూన్ మాసం అంతా కూడా మీ కృపా కాపుదలు మీరు మాకు మెండుగా దయచేయండి. ఇంతవరకు మీరు మాకు ఎబెనేజర్ దేవుడుగా ఉన్నారు, ఇక్కడ మీరు మాకు తోడు ఉండండి. అంత నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటారు. అనేకులకి ఆశీర్వాదకరంగా, కుటుంబానికి, పిల్లలకి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి సంఘానికి తీసుకొచ్చాడు. ప్రభా, నేను లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండనట్లు సహాయం దయచేయమన్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు మరుగై ఉంటుంది. క్రీస్తు యొక్క రెక్కల చాటున దేవుడు మనల్ని ఈదల వరకు భద్రపరుస్తూ వచ్చారు. ఇకను మీ రెక్కల నీడలో ఉంటున్న కాపుదలు మాకు దయచేయండి అని అందరిలో తెలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ రెక్కల చాటున, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. జూన్ మాసం అంతా కూడా మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి కాపాడు, మా పిల్లల్ని దాచి కాపాడు, మా సంఘాన్ని దాచి కాపాడండి అని అందరూ ప్రార్థన చేసుకుంటాం. యోగు కుటుంబాన్ని దేవుడు కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. కంచె లేకపోతే పాము కరుచును అని ప్రసంగంలో రాయబడింది. ఆయన జూన్ మాసం అంతా మీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరచు. ఉప్పు మరుగై ఉండి రుచినిస్తుంది. ప్రార్థించినప్పుడల్లా కొన్నిసార్లు బెసిక్కి ప్రార్థనకు ఎందుకు నేను జవాబు ఇవ్వట్లేదని మీరు బాధపడుతున్నారేమో. బాధపడవద్దు. నేను చేసే ప్రార్థనకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా దేవుడు జవాబు అనుగ్రహించుదురు గాక. ఒక సమయం ఉంటుంది, విశ్వసించండి, నమ్మండి. ఒక సమయం వచ్చినప్పుడు మీరు చేసే ప్రార్థనకి ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. సౌలు ప్రార్థించాడు, అననీయ దర్శించి సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడ్డాడు బాప్తిసం తీసుకోవడం ద్వారా. ఉప్పు కాపాడే గుణం కలదు. ప్రార్థన ద్వారానే మనం కాపాడగలదు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంట ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతాను. మీరు కాపుదల ధరించి ఉప్పు నిబంధనకు గుర్తు. ప్రభు, మీరు నన్ను నిబంధన చేసి మీరు నన్ను సొత్తుగా మార్చుకున్నందుకే స్తోత్రం వేసారు. మీతో చేసిన నిబంధనను తలంచుకొని జీవితకాలం అంతా మీకు సాక్షిగా జీవించినట్లు సహాయం దయచేయండి. అందరూ 2 చేతులకి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. జూన్ మాసం అంతా కృపాక్షేమాలతో ప్రభు మనం నడిపించబోతున్నందుకే స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వకృపానిధి దేవా, ఈ సాయంకాల వేళలో ఈ ప్రత్యేక ప్రార్థన కూడిన ఆశీర్వాదకరంగా జరిపించినందుకే స్తోత్రం. చిన్న మందగా చేరి మీ నామాన్ని స్తుతించు భాగ్యం ఇచ్చారు. ఈ మే మాసమంతా కూడా నన్ను మమ్మల్ని మీరు క్షేమంగా కాపాడి నడిపిస్తూ వచ్చారు. రాబోయే జూన్ మాసంలో కూడా మీ సన్నిధి మాకు తోడుగా వచ్చారు. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని ఈ మాట మా జీవితాలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఆయన మేము ఆశీర్వాదకరం ఉండినట్లు, మా ద్వారా అనేకులు ఆశీర్వాదకరం ఉండేటట్లుగా, వెలుగుగా, ఉప్పుగా మీరు మమ్మల్ని సాక్షిగా నిలిపినందుకే స్తోత్రాలు.
వాక్యాలు ప్రతి ఒక్కరి జీవితాలను నిరంతరంగా నీరు కట్టి ఫలించవచ్చు. మా సంఘాన్ని మీరు ఆకలిగా శుద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్తారు, నా ప్రాణమా యెహోవా స్తుతించు, నా ప్రాణమున సమస్త వారిని స్తుతించు, నా ప్రాణమా యెహోవా స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేవుని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. రేపు రోజున సాయంత్రం శుద్ధీకరణ కూడిక 7 గంటలకు జరుగుతుంది. ఆదివారం ఉదయం 8